మీతో నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. మొన్న రీసెంట్గా ఏమైందంటే, నేను ఎవ్రీడే మార్నింగ్ జిమ్కి వెళ్తాను అనమాట 9:30కి 10 o'clock ఆ టైంకి. కానీ కొంచెం వర్క్ ఎక్కువ అవడం వల్ల నేను ఈవినింగ్ వెళ్ళాను జిమ్కి. సో అయితే అక్కడ ఏమైందంటే, కొంతమంది పీపుల్ వాళ్ళు ఒక ఏజ్ 19 years ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎలా అంటే డిస్క్ బ్రేక్ అయిపోయింది ఆడ మనకి. అతనికి డిస్క్ బ్రేక్ అయిపోయింది అనమాట. ఎలా అంటే డెడ్ లిఫ్ట్ చేస్తుండో, అంటే ఈగో లిఫ్టింగ్ అనమాట. 90 kgs పెట్టి లైక్ 90 kgs ఆఫ్ డెడ్ లిఫ్ట్ అది. సో అతనికి బేసిక్ కూడా తెలీదు. సో లేపిండు ఈగో లిఫ్టింగ్ కి. వాళ్ళ ఫ్రెండ్ చేస్తుంది, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక 7 months నుంచి చేస్తుండు. ఇతనేమో ఈ మంత్ వచ్చింది, ఫస్ట్ మంత్ అనమాట. సో ఫస్ట్ మంత్ లోనే చేస్తుండ్రు డెడ్ లిఫ్ట్. సో డిస్క్ బ్రేక్ అయింది. ఇప్పుడు అతను ఇంజూరీ అయ్యిండు, హాస్పిటల్ ఉండు. సో నేనేం చెప్తానంటే, బిగినర్స్ ఎవరైనా సరే, మీ ఫ్రెండ్ వెళ్తుండగా మీ ఫ్రెండ్ ముందట ఈగో లిఫ్టింగ్, వాని ముందట ఈగో లిఫ్టింగ్ చేసారనుకో, మనం హార్మ్ చేసుకున్నట్టే. సో మీరు ఏం చేయాలంటే, అసలు మనమేంది, మన స్ట్రెంత్ ఏంది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రెంత్ అనేది ఎంత ఉంది, ఏ వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతాం, ఎంత లిఫ్ట్ చేయగలుగుతాం అని ఒక మనకి ఐడియాలజీ ఉండాలన్నమాట. సో అప్పుడు మీరు ఏం చేసినా నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రెంత్ ని గెయిన్ చేసుకోండి. రోజు వెళ్తా ఉంటే స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకేసారి పోయేసి వాళ్ళు ఎత్తుండగా వీళ్ళు ఎత్తుని ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, అట్ లాస్ట్ మీరే డిస్క్ బ్రేక్ అవుతుంది, జాయింట్లు పడిపోతాయి, హాస్పిటల్లో పంటాం. సో ఇవేముద్దు కానీ ఈగో లిఫ్టింగ్ అయితే వెళ్ళకండి, ఓకేనా? మనల్ని నమ్ముకోవడం చాలా మంది ఉన్నారు, ఏదో గుర్తుపెట్టుకోండి. సరేనా? ఉంటా. లాస్ట్కి సబ్స్క్రైబ్ చేసుకుందాం.